ఏపీలో అరాచకం సృష్టిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాళహస్తిలో యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ అన్వర్ భాషాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య రిషితారెడ్డి డ్రైవర్ సాయి తీవ్రంగా కొట్టాడు. సీఐ ఎదుటే ఎమ్మెల్యే డ్రైవర్తో కొట్టించిన ఏమీ జరగనట్లు పోలీసు ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారనే కోపంతో ఉదయం ఇంటికి పిలిపించి మరీ కానిస్టేబుల్ను కొట్టించాడు ఎమ్మెల్యే. ఇంత జరిగినా ఎక్కడా కానిస్టేబుల్ను కొట్టలేదని పోలీసులు అబద్ధపు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెనాలిలో కానిస్టేబుల్పై దాడి చేశారనే ఆరోపణలపై పోలీసులు 3 యువకుల్ని నడి రోడ్డుపై చావబాదారు. మరి ఇప్పుడు కాళహస్తిలో పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ భాషాను కొట్టిన వారికి కూడా ఇదే ట్రీట్మెంట్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీలో అరాచకం సృష్టిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాళహస్తిలో యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ అన్వర్ భాషాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య రిషితారెడ్డి డ్రైవర్ సాయి తీవ్రంగా కొట్టాడు. సీఐ ఎదుటే ఎమ్మెల్యే డ్రైవర్తో కొట్టించినా ఏమీ జరగనట్టు పోలీసు ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారనే కోపంతో ఉదయం ఇంటికి పిలిపించి మరీ కానిస్టేబుల్ను కొట్టించాడు ఎమ్మెల్యే. ఇంత జరిగినా ఎక్కడా కానిస్టేబుల్ను కొట్టలేదని పోలీసులు అబద్ధపు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెనాలి ఘటన చూసినట్లయితే ఒక కానిస్టేబుల్ అక్కడ గొడవ పడుతుంటే ఆ గొడవను అడ్డుకున్నందుకు 3 యువకుల్ని పోలీసులు వచ్చేసి బలవంతంగా వారిపై తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలను తెల్లాలను చూశాం. మరోవైపు కాళహస్తిలో ఏకంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భార్య డ్రైవర్ ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఏదైతే చేస్తున్నారో ఆ టెస్ట్కి సహకరించలేదు, పైగా కానిస్టేబుల్ పైనే దాడి చేశారు. సో ఉదయం పిలిపించి అక్కడ కూడా కానిస్టేబుల్ని మందలించి దాడి చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. 2 భిన్న ఘటనలు. టీడీపీ నేతలు వ్యవహార శైలిని ఎలా చూస్తారు? వైరల్ అవుతున్నాయి పోస్టులు కూడా సోషల్ మీడియాలో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పోలీసు వర్గాల్లోనే ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్ అన్వర్ భాషాని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి తన ఇంటికి పిలిపించి మందలించారని సాక్షాత్తు పోలీసులే అధికారికంగా చెప్పారు. కానీ వాస్తవానికి అక్కడ బాధితుడు చెప్పినటువంటి కథనం ప్రకారం మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. సాక్షి టీవీతో ఆ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే బొజ్జల సుధీర్ రెడ్డి భార్యకు సంబంధించినటువంటి కారు డ్రైవ్ చేసేటువంటి కారు డ్రైవర్ సాయి జూన్ 3వ తేదీ అంటే ఈ నెల 3వ తేదీ రాత్రి తప్పతాగి మద్యం మత్తులో వాహనం నడుపుతున్నప్పుడు పోలీసులు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో అతను మద్యం సేవించినట్టు గుర్తించారు. సో నేను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య డ్రైవర్ని నన్నే పట్టుకుంటారా, నన్నే మీరు ఆపుతారంటూ సాయి వీరంగం సృష్టించాడు. పోలీసులపైన దాడికి ప్రయత్నించాడు. అయితే ఈ ఘటన తర్వాత సాధారణంగా పోలీసులు ఎవరైతే ఆ కానిస్టేబుల్ అన్వర్ భాషా పైన దాడికి ప్రయత్నించినట్టు పోలీసులకు తన విధిని నిర్వర్తిస్తుండగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సాయి పైన కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది పోయి తిరిగి ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ అన్వర్ భాషా ఉన్నారో తన ఉద్యోగ ధర్మాన్ని పాటించినటువంటి కానిస్టేబుల్ని ఒక బలిపశువుగా చేసేటువంటి ప్రయత్నం సాక్షాత్తు పోలీసు యంత్రాంగమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోసం చేయడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే బొజ్జల సుధీర్ రెడ్డి ఆ తరువాత రోజు మళ్ళీ మరుసటి రోజు తన ఇంటికి ఎవరైతే దాడి సాయి డ్రైవర్ సాయితో పాటుగా కానిస్టేబుల్ అన్వర్ భాషను కూడా పిలిపించుకున్నారు. వాస్తవానికి తన డ్రైవర్ తప్పతాగి మద్యం సేవించి వాహనం నడిపి పోలీసుల్ని దుర్భాషలాడి పోలీసులపైనే దాడికి తెగబడేటువంటి ప్రయత్నం చేస్తే ఆ డ్రైవర్ని పోలీసులకు అప్పచెప్పి చట్టరీత్యా శిక్షించమని ఆదేశించాల్సినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అది చేయకుండా తిరిగి అన్వర్ భాషా పైన తన ఇంటికి పిలిపించి మందలించి పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి అన్వర్ భాషాను అక్కడ అదే పోలీస్ యూనిఫామ్లో సిఐ సమక్షంలోనే మందలించి తిరిగి క్షమాపణ చెప్పించేటువంటి ప్రయత్నించాడు. సో అన్వర్ భాషాకి దాడి జరిగినటువంటి అన్వర్ భాషా చేతికి గాయాలైనటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంత జరిగినా సరే పోలీసులు మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకు రావడం, ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటనలో కూడా ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించి మందలించారని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అసలు ఎమ్మెల్యే ఎవరు ఒక కానిస్టేబుల్ని తన ఇంటికి పిలిపించడానికన్నా మౌలికమైన ప్రశ్న ఎందుకు జిల్లా పోలీసు యంత్రాంగం వేయలేదన్న విషయం కూడా ఇక్కడ తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చర్చ, ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత
ఇటీవల కాలంలో తెనాలిలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు యావత్ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. మానవ హక్కుల సంఘాల దగ్గర కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపించినటువంటి సంఘటన అది. పోలీసులు నడి రోడ్డు మీద 3 యువకుల్ని అత్యంత దారుణంగా తమ దాష్టికాన్ని మొత్తాన్ని కూడా ప్రదర్శించారు. సో అదే ట్రీట్మెంట్ మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు? అన్వర్ భాషాని మందలించే పైన దాడికి ప్రయత్నించిన బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్కి ఇస్తారా, లేదా బొజ్జల సుధీర్ రెడ్డి పిలిపించినందుకు ఆ ట్రీట్మెంట్ ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సో తెనాలి పోలీస్ ఫారంలాను ఈ శ్రీకాళహస్తి ఘటనలో ఒక కానిస్టేబుల్ పైనే దాడికి ప్రయత్నించినటువంటి ఘటనలో ఎవరిపైన ప్రయోగిస్తారన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు సాగుతున్న పరిస్థితి సిద్ధేశ్వర్. ఓకే సతీష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మనం చూస్తూ ఉన్నాం ఒక కానిస్టేబుల్ అన్వర్ భాషాపై దాడి చేయడం, సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటి పిలిపించుకుని అక్కడ టీడీపీ నేతలు దాడి చేసినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. దీనిపైన బొజ్జల సుధీర్ రెడ్డి కానీ టీడీపీ నేతలు కానీ ఏమైనా స్పందిస్తున్నారా? డిపార్ట్మెంట్ ఏమైనా స్పందించిందా ఈ ఘటనకి సంబంధించి? సిద్ధు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎలాగూ రక్షణ లేదు, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు శాంతి భద్రతలను కాపాడేటటువంటి పోలీసులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయనడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో జరిగినటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఈ నెల 3వ తారీఖు నాడు అర్ధరాత్రి 1 గంట సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి యొక్క నర్సింహులు, శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నర్సింహులు అన్వర్ భాష కానిస్టేబుల్తో పాటు పెంచలేనటువంటి కానిస్టేబుల్తో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ యొక్క కాళహస్తి ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి యొక్క సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. అతని పైన కానిస్టేబుల్ పైన కూడా దుర్భాషలాడుతూ అసభ్య పదాలతో మాట్లాడినటువంటి సందర్భం. ఆ సమయంలో కానిస్టేబుల్ పెంచలయ్య వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. మద్యం మత్తులో ఊగిపోతూ అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో విడుదలైనటువంటి వీడియో ఫుటేజ్ కూడా మొదట విడుదల చేసినప్పటికీ ఒత్తిళ్లు, ఎమ్మెల్యే నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల కారణంగా వీడియోని కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేస్తూ తగ్గించడం, నిడివి తగ్గించి మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి సాయి కుమార్ను ఎస్ఐ సంతకం తీసుకుని అతనికి చలానా కూడా రాయడం జరిగింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి వ్యక్తులను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు డ్రైవర్ సాయి కుమార్ని విడిచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి పోలీసులు కోర్టులో హాజరుపరచకుండా ఎస్ఐ నరసింహులు విడిచిపెట్టడం ఒక తప్పైతే, మరోవైపు దాడికి గురైనటువంటి కానిస్టేబుల్ను ఎమ్మెల్యే పిలిచారంటూ పంచాయతీ పేరుతో ఎమ్మెల్యే స్వగ్రామైనటువంటి ఊరందూరుకు ఈ యొక్క కాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ కానిస్టేబుల్ అన్వర్ భాషను తీసుకువెళ్ళటం, ఆ సమయంలో డ్రైవర్ సాయి కుమార్ దాడి చేయటం యొక్క ఘటనకు సంబంధించి మొదట ఏదైతే దాడి జరగలేదంటూ తప్పుడు సమాచారం చెప్తూనే శ్రీకాళహస్తి డిఎస్పీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే డ్రైవర్తో దాడి జరిగిందని చెప్తూనే యొక్క దాడి జరగలేదంటూ మరోవైపు ఆడియో రిలీజ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ యొక్క జరిగినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం అన్ని కూడా రాష్ట్ర డీజీపీకి వాస్తవాలు తెలియజేశారు. కానీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి పోలీసులు దీన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సిద్ధు, ఓకే విషయమూర్తి.